హై గైస్, ఇస్ విష్ణు. ఈ వీడియోలో మనం కంప్లీట్గా సిబిల్ ట్రెండ్ అనే బ్రాండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇది ఒక లగ్జరియస్ వాచెస్ బ్రాండ్ అనమాట. ఇందులో నుంచి మనకైతే ఒక వాచ్ అయితే పంపించారు. అదే ఈ వాచ్ అనమాట. ఇది మనం ఈరోజు అన్బాక్స్ చేసి దాని క్వాలిటీ ఎట్లుంది, కంఫర్ట్ ఎట్లుంది, అంత ప్రైస్కి వర్త్ అది. ఇందులో మనకి ఈ బ్రాండ్ మొత్తం అనేది ఇండియా మేడ్ బ్రాండ్ అనమాట. ఇండియా నుంచి వచ్చిన ఒక వాచెస్ బ్రాండ్ ఇది. ఈ వాచ్ మనకి బడ్జెట్లలోనే వాచెస్ వస్తాయి అనమాట. అరౌండ్ 1500 లోపట్నే మనకి అన్ని వాచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బ్రౌన్ కలర్ స్ట్రాప్ వాచెస్ కానీ, మెటల్ వాచెస్ కానీ ఇవన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. క్వాలిటీ ఎట్లా ఉంది, కంఫర్ట్ ఎట్లా ఉంది, ప్రైస్ వర్తా కాదా అనేది కంప్లీట్గా వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్బాక్సింగ్ అయితే చూద్దాం. బాక్స్ అయితే ఈ టైప్లో ఉంది మనకి. దీని లోపల అయితే ఒక బాక్స్, ఇది ఒక బాక్స్ అండ్ మనకు ఒక క్యారీ బ్యాగ్ అయితే సిబిల్ ట్రెండ్ వాళ్ళు అయితే పంపించారు. ఇది మనకు ఒక క్యారీ బ్యాగ్ అనమాట. ఇది నార్మల్ బాక్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది మెయిన్గా బాక్స్ మీద మనకి సిబిల్ ట్రెండ్ అని అయితే బ్రాండ్ లోగో అయితే చూసుకోవచ్చు. మొత్తం మెటీరియల్ వచ్చేసి స్క్విడ్ మెటీరియల్తోని ఒక మంచి లగ్జరియస్ ప్రీమియం బాక్స్ అయితే ఉంది. ఫస్ట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి 2 కార్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ 2 కార్డ్స్లో మనకి నెక్స్ట్ పర్చేస్ చేసినప్పుడు ఈ CT20 అనే కోడ్ అయితే యూజ్ చేస్తే 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ గిట్ట మనకి సిబిల్ ట్రెండ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది పక్కన పెట్టేసుకుంటే మనకి నెక్స్ట్ ఒక వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. 1 year వారంటీతో ఈ వాచ్ అయితే మనకి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి ఎక్స్ట్రా బ్యాటరీ గిట్ట మనకి సోనీ నుంచి అయితే అవైలబుల్ ఉంది. మనకి లాంగ్ లైఫ్ అయితే ఉంటుంది బ్యాటరీ అండ్ మనకి ఇంకొక ఎక్స్ట్రా బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ ఎట్లా చేంజ్ చేసుకోవాలి గట్రా మనకి ఈ వీడియోలో చెప్తా. ఇది మనకి బాక్స్ అనమాట. వాచ్ అయితే మనకి ఈ విధంగా మనకి లగ్జరియస్ లుక్ ఉండే వాచ్ అయితే బాక్స్ ఇది. ఇప్పుడు మనం వాచ్ చూసుకున్నట్టయితే ఎంత ప్రీమియం లుక్ ఉందో మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ గిట్ట చాలా బాగుంది. ఈ గోల్డ్ ఫినిష్ మొత్తం మనకి బ్రాస్ మెటీరియల్తో వస్తుంది. అంటే మనకి ఇత్తడి మెటీరియల్ అని ఉంటుంది కదా, ఐడియా ఉందా? అట్లాంటి మెటీరియల్తోని ఈ వాచ్ అయితే మేడ్ అయిందనమాట. అంటే కలర్ షేడ్ అవ్వకుండా మెయిన్గా అది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఎంత గీకినా సరే మనకి అదే కలర్ మెయింటైన్ అవుతుంది. దానికంటే కలర్ వేరే అయితే అవ్వకుండా ఉంటుంది అనమాట. మొత్తం మెటీరియల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్తో మనకి వాచ్ అయితే వస్తుంది. స్క్రాచ్ ప్రూఫ్ గిట్ట మనకి బ్యాక్గ్రౌండ్ ఈ కవర్ మొత్తం మనకి స్క్రాచ్ ప్రూఫ్ అండ్ మనకి స్టెయిన్లెస్ స్టీల్తో మనకి అవైలబుల్ అయితే ఉంది. గ్లాస్ వచ్చేసరికి మనకి హార్డ్ అండ్ మినరల్ గ్లాస్ అనమాట. చాలా డ్యూరబుల్గా మనకి చాలా గట్టిగా అయితే ఉంటుంది మనకి గ్లాస్ కూడా. ఇది వచ్చేసరికి మనకి వాటర్ రెసిస్టెన్స్ 3 ATM వరకు మనకి ఆపగలుగుతుంది అనమాట. అంటే తక్కువనే చెప్పుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ అయితే యూజ్ చేయలేము. మెటీరియల్ చూసుకుంటే ఎంత ప్రీమియం లుక్ ఉందో మీకు అర్థమవుతుంది. చూడడానికి మనకి ఎంత లగ్జరియస్ బ్రాండ్స్ మనకి ఇట్లాంటి వాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. అండ్ మనకి సిబిల్ ట్రెండ్ అనే బ్రాండ్ నుంచి తక్కువ బడ్జెట్లో మనకి ఇట్లాంటి వాచెస్ అయితే వస్తున్నాయి. ఒక్కసారి అయితే వెబ్సైట్ని చెక్అవుట్ చేయండి, మీకే అర్థమవుతుంది ఎంత మంచి వాచెస్ మనకి ఎంత తక్కువ బ్రాండ్లలో వస్తున్నాయో. ఇది మనకి క్వార్ట్స్ అండ్ మూమెంట్స్తో మనకి ఈ అనలాగ్ వాచ్ అయితే అవైలబుల్ అయితే ఉంది. లుక్ అయితే చాలా బాగుంది. ఒక ఫీల్ అయితే మనకి చాలా లగ్జరీ ఫీల్ అయితే ఉంది. వేసుకొని చూస్తేనే మీకు ఆ ఫీల్ అయితే అర్థమవుతుంది. కానీ ఈ మెటీరియల్ అనేది ఇక్కడ స్క్రాచ్ లెస్ కాకుండా స్క్రాచ్ ప్రూఫ్ మెటీరియల్ అయితే అవైలబుల్లో ఉంది మనకి సిబిల్ ట్రెండ్ బ్రాండ్ నుంచి. అండ్ మనకి ఇది కంప్లీట్గా ఇండియా మేడెడ్ బ్రాండ్ అనమాట. ఇండియాలోనే తయారవుతాయి అన్ని వాచ్లు. ఇండియా నుంచి వచ్చిన వాచ్ అనమాట. దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అనేవి ఈ వీడియోలో ఇద్దాం. అండ్ మనకి ఈ విస్ట్ సైజ్ అనేది ఉంటుంది కదా, ఈ సైజ్ చేంజ్ చేసుకోవడం ఎట్లా అనేది అయితే వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ఇది మనకి మెయిన్ వాచ్ అనమాట. ఇది ప్రైస్ వచ్చేసరికి 1300 రూపీస్ ప్రైస్. మనకి విష్ణు 05 అనే కూపన్ కోడ్ యూజ్ చేసి పర్చేస్ చేసినట్టయితే 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఈ బ్రాండ్ అనేది మనకి civiltrend.com అనే అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. అండ్ మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంది, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. లింక్స్ అనేటివన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పర్చేస్ చేయడానికి మన కోడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. వాచ్ వచ్చేసరికి మనకి 3 ATM వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అది మనకి వర్షంలో కానీ ఇట్లాంటి చిన్న చిన్న చినుకులు వచ్చినప్పుడు కానీ సెట్ అవుతుంది. కానీ మనకి డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్ అయితే యూజ్ చేయలేము. అండ్ మనకి వాటర్లో అయితే డంప్ చేయలేము డైరెక్ట్గా. వాటర్ రెసిస్టెన్స్ అయితే 3 ATM అయితే ఇచ్చారనమాట. చూడడానికి లుక్ అయితే బాగుంది. మెయిన్గా ఇది
ఏమైనా ఫంక్షన్స్కి ఉన్నప్పుడు కానీ ఏదైనా మెయిన్గా పార్టీస్ ఉన్నప్పుడు కానీ ఇట్లాంటి వాటికి వేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇది మనకి గోల్డ్ మెటల్తో వస్తుంది కాబట్టి ఇట్లాంటి వాటికి సెట్ అవుతుంది. దీనికి మనకి యాక్సెసరీస్ గిట్ట గోల్డ్ యాక్సెసరీస్ యాడ్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. దీని డైల్లో ఉన్న కలర్ మనం షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ వేసుకుంటే చాలా బెటర్. మెయిన్గా ఈ వాచెస్లలో చైన్ వాచెస్లలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి సైజ్ అయితే మెయిన్ ప్రాబ్లమ్గా ఉంటుంది కదా. ఆ సైజ్ అనేది ఎట్లా అడ్జస్ట్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తా. సింపుల్ మెకానిజం అయితే ఈ వాచెస్లలో ప్రొవైడ్ చేశారనమాట. సింపుల్గా ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే మనకు సరిపోతుంది. దాంతో మనం దీని సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్, ఇది మనకి పర్ఫెక్ట్ సైజ్ అనమాట. ఒకవేళ దీన్ని ఇంకా కొంచెం టైట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద నుంచి ఒక వన్ స్ట్రాప్ ముందుకు మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక 1 స్ట్రాప్ అయితే లెక్క పెట్టుకొని మనం ఒక పాయింట్ అయితే మార్క్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి మనం వాచ్ని. ఇప్పుడు ఒక స్క్రూ డ్రైవర్ కానీ ఒక నైఫ్ కానీ తీసుకోవాలి. స్క్రూ డ్రైవర్ తీసుకుంటే రివర్స్లో పెట్టుకొని మనకి ఈ స్ట్రాప్ ఉంటుంది కదా, ఈ స్ట్రాప్ దగ్గర మనం ఇట్లా ఓపెన్ అయితే చేసుకోవాలి. జస్ట్ ఒక ప్రెస్ చేసి ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఇది ఇట్లా క్లోజ్ అయి ఉంటుంది కదా, జస్ట్ ఇందులో మనకి స్క్రూ డ్రైవర్ పెట్టి జస్ట్ ఇట్లా పైకంటే చాలు ఓపెన్ అయిపోతుంది. దీన్ని మనం కొంచెం సైజ్ ఇట్లా అడ్జస్ట్మెంట్ అయితే కొంచెం ముందుకి కొంచెం వెనకకి ఎటు సైడ్ అన్న పెట్టుకొని మనం ఇక్కడనే మనం దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇట్లా సేమ్ ఇట్లా స్క్రూ డ్రైవర్ని పెట్టి రివర్స్లో అయితే ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఇట్లా ఓపెన్ చేసినాం కదా, సేమ్ ఇప్పుడు ఎట్లానే క్లోజ్ చేస్తే అయిపోతుంది. దీంతో మనం టైట్ అయిపోతుంది అనమాట. ఇది ఫస్ట్ ఇది పెట్టి నెక్స్ట్ ఇది క్లోజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కొంచెం ఒక స్ట్రాప్ అయితే టైట్ అయింది. ఇట్లా మనం సైజ్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాటరీ చేంజ్ చేయడం చూద్దాం అనమాట. మెయిన్గా దీనికి ఒక నైఫ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నైఫ్ తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనకి ఈ కార్నర్ ఉంటుంది కదా, కార్నర్లో జస్ట్ ఇట్లా అనగానే మనకి ఓపెన్ అయితే అయిపోతుంది. దీన్ని మనం పక్కన ప్లేస్ చేసుకొని దీనికి ఒక ఎక్స్ట్రా స్ట్రాప్ అయితే వస్తుంది మనకి. దాన్ని ఇట్లా ఓపెన్ చేసుకోవాలన్నమాట. మెయిన్గా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది బ్యాటరీ. ఈ మెకానిజం అనేది ఇది టచ్ చేయొద్దు. మనం మెకానిజం నేమ్ టచ్ చేయకుండా ఓన్లీ బ్యాటరీ మాత్రమే రిమూవ్ చేసుకోవాలి. దీనికి నైఫ్ తీసుకొని ఓన్లీ బ్యాటరీని మాత్రమే టచ్ చేసి ఇట్లా బ్యాటరీని రైట్ సైడ్ నుంచి ఓపెన్ అయితే చేసుకొని మనం కొత్త బ్యాటరీ ఉంటుంది కదా, ఈ బ్యాటరీ రన్ అవుతుంది కాబట్టి దీన్నే వేస్తున్నాం. మనం నెక్స్ట్ బ్యాటరీ వేరేదైనా వేసుకోవచ్చు. మెయిన్గా బ్యాటరీ అనేది రివర్స్ సైడ్లో ఉండాలి. ఇట్లా ప్లేస్ చేయొద్దు, మనం రివర్స్ సైడ్లో ప్లేస్ చేయాలి. అండ్ ఇది మనకి బటన్ అనమాట, లాక్. ఇది మనకి లాక్. ఆ లాక్ సైడ్ నుంచి మనం బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇట్లా బ్యాటరీ పెట్టి లాక్ సైడ్కి ఫస్ట్ ప్రెస్ చేసుకొని కిందకి చేస్తే మాత్రం ఫిక్స్ అయిపోతుంది. దాని తర్వాత మనకి ఈ లాక్ సిస్టమ్ ఉంది కదా, దీన్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత మనకి ఈ క్యాప్ అయితే ఉంటుంది కదా, ఈ క్యాప్ని మనం సివిల్ ట్రెండ్ అనేది ఫేస్ ఉంది కదా, ఫేస్ సైడ్ అయితే పెట్టుకోవాలి. ఇట్లా మనకి ఇట్లా పెట్టి జస్ట్ ఒకసారి ఇట్లా ప్రెస్ చేస్తే చాలు లాక్ అయిపోతుంది. ఇది మనకి బ్యాటరీ చేంజింగ్ అనమాట. దీంతో మనకి చూసుకోవచ్చు బ్యాటరీ అయితే రన్ అవుతుంది. ఇట్లా మనం బ్యాటరీస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనమే కొత్తది ఒకటి పర్చేస్ చేసుకొని బ్యాటరీ చేంజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వాచ్ రూల్స్ చెప్పుకోవాలనుకుంటే మనకి వాచ్ పెట్టుకోవడానికి మెయిన్గా స్ట్రిప్ అయితే ఉంటుంది. స్ట్రిప్ అనేది దీనికంటే కిందికి అయితే ఉండాలి, బోన్ కంటే పైనకి. ఈ మెయిన్గా ఈ చైన్ వాచెస్ అయితే కొంచెం ముందు ఉండాలి, కానీ నార్మల్ వాచెస్కి అయితే దీనికంటే కిందికి ఉండేటట్టు చూసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి డామినెంట్ హ్యాండ్ ఉంటుంది కదా, ఎక్కువ దేంతో రాస్తాము, వర్క్స్ అయితే దేంతో ఎక్కువ చేస్తాము, దానికి ఆపోజిట్ సైడ్ ఉంటే బెటర్ మనకి. ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది. ఇది మనకి సెకండ్ రూల్ అనమాట. థర్డ్ రూల్ వచ్చేసరికి మనకి మ్యాచింగ్ చేయడం యాక్సెసరీస్ని. ఏ యాక్సెసరీస్ ఏ కలర్ అయితే వాచ్ పెడతామో యాక్సెసరీస్ పెట్టుకుంటే చాలా బెటర్. బెల్ట్ కానీ షూస్ కానీ ఇట్లాంటివి. అండ్ మనకి డైల్ ఉంటుంది కదా, డైల్లో వైట్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ ఉంటే అట్లాంటి అప్పర్ వేర్స్ మనకి షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ ఉంటాయి కదా, అట్లాంటి కలర్ టీ షర్ట్స్ వేస్తే బెటరు. షూస్ మనకి మ్యాచింగ్ కొట్టుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది మనకి డైల్ లాగా. మన హ్యాండ్ బ్రిస్ట్ అనేది ఏ సైజ్ ఉందో దానికంటే వాచ్ డయల్ సైజ్ అనేది చిన్నగా ఉండాలి. దానికంటే పెద్ద ఉంటే మనకు అంత లుక్ అయితే ఉండదు. మెయిన్గా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మన బ్రిస్ట్ సైజ్ ఎంత ఉందో దానికంటే కొంచెం చిన్నగా ఉండేటట్టు మనకి వాచ్ సైజెస్ అయితే డైల్స్ అయితే చూసుకోవాలి. మెయిన్గా నెక్స్ట్ మనకి ఏ ఫంక్షన్స్కి అయితే ఎట్లాంటి వాచెస్ పెట్టుకోవాలని మెయిన్గా చూసుకున్నట్టయితే మెయిన్గా క్యాజువల్ వేర్స్కి కానీ మనకి ఫార్మల్ వేర్స్కి కానీ ఒక బ్రౌన్ కలర్ స్ట్రాప్ వాచ్, ఒక బ్లాక్ కలర్ స్ట్రాప్ వాచ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది మనకి సివిల్ ట్రెండ్ బ్రాండ్ నుంచి అయితే
500 రూపీస్లోనే అవైలబుల్ ఉన్నాయి, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఒక సిల్వర్ మెటల్ వాచ్ అనమాట. ఇది మనకి వర్సటైల్ లుక్ ఉంటుంది, దేని మీదకైనా సింపుల్గా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఏదైనా ఫంక్షన్స్ కానీ, ఆఫీస్ వేర్కి కానీ, కాలేజెస్కి కానీ సింపుల్గా వేసుకొని వెళ్ళిపోవడానికి ఒక సిల్వర్ కలర్ వాచ్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సిల్వర్ మెటల్ వాచ్ ఇది గిట మనకి సివిల్ ట్రెండ్ బ్రాండ్ నుంచి 700 రూపీస్లో 650 రూపీస్లోనే అవైలబుల్ ఉంది మనకి సివిల్ ట్రెండ్ బ్రాండ్ నుంచి. ఇట్లాంటి వాచ్ కావాలనుకుంటే మనకి ఒక గోల్డ్ మెటల్ వాచ్ అనేది ఫంక్షన్స్ కానీ వేటికైనా వేసుకెళ్ళడానికి, ఏదైనా పార్టీస్ కానీ స్పెషల్ అట్రాక్షన్గా అయితే ఉంటుంది. మనకి సివిల్ ట్రెండ్ బ్రాండ్ నుంచి ఒక గోల్డెన్ కలర్ వాచ్ కావాలనుకుంటే 1300 రూపీస్లో అవైలబుల్ ఉంది. టోటల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. విష్ణు05 అనే కోడ్ అప్లై చేస్తే మనకి ఒక 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. లింక్స్ అనేటువంటి డిస్క్రిప్షన్లో ఉంటాయి. వీడియో ఎట్లా అనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.